కథ ప్రారంభంలో చార్లీ అనే ఒక వ్యక్తిని చూస్తాం. తను గ్యారేజ్ లో తన భార్య సారా బర్త్డేకు గిఫ్ట్ గా ఇచ్చిన విమానాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సారా అక్కడికి వచ్చి లండన్ లో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్ కి బయలుదేరుతున్నా అన్నట్టుగా చెప్తుంది. ఇంకా సారా చార్లీతో నువ్వు కూడా రావచ్చు కదా అని అడుగుతుంది. కానీ చార్లీకి చాలా పని ఉండడంతో నేను రాలేను, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అండ్ నువ్వు త్వరగా వచ్చేసి నీకు ఒక సర్ప్రైజ్ ఉందని తనతో లవ్ యూ అని చెప్పి పంపించేస్తాడు. కొంతసేపటి తర్వాత చార్లీ సిఐఏ హెడ్ క్వార్టర్స్ కి చేరుకుంటాడు. నిజానికి చార్లీ ఒక సిఐఏ డిక్రిప్షన్ అండ్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే టాప్ లెవెల్ అనలిస్ట్. చార్లీ డిఎన్ఏ డిపార్ట్మెంట్ కి వెళ్లే ముందు తను ఇన్వెంట్ చేసిన అన్ని సెక్యూరిటీ స్కానర్స్ ని దాటుకుంటూ లోపలికి వెళ్తాడు. తను తయారు చేసిన సెక్యూరిటీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ప్రతి విషయాన్ని డీటెయిల్ గా స్కాన్ చేస్తుంది. అలా మొత్తం అంతా క్రాస్ అయ్యి తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ లో ఉండగా సడన్ గా చార్లీకి ఒక మెసేజ్ వస్తుంది. అండ్ అది కూడా చాలా ఏళ్లుగా రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటున్న ఒక మిస్టీరియస్ పర్సన్ ఇన్క్విలిన్ దగ్గర నుంచి. ఇంకా ఆ మెసేజ్ లో కొన్ని ఫైల్స్ ని పంపించారు. ఆ ఫైల్స్ అన్ని ఓపెన్ చేయగానే ఇన్క్విలిన్ దగ్గర నుండి ఒక భయంకరమైన మెసేజ్ వచ్చింది. ఈ డాక్యుమెంట్స్ తో జాగ్రత్త, ఇందులో చాలా వరకు ఫుల్లీ క్లాసిఫైడ్ అండ్ హైలీ కాంప్రమైజ్డ్ డేటా ఉంది. సో డాక్యుమెంట్స్ వల్ల సిఐఏకి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది అని ఇన్క్విలిన్ హెచ్చరిస్తూ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపుతున్నారో ఏంటి అన్నది చార్లీకి తెలియదు. తర్వాత చార్లీ ఆ మెటీరియల్ లో ఏముందో చూడాలి అని అనుకుని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అవి ఓపెన్ అవడం లేదు. నిజానికి చార్లీ డీక్రిప్షన్ లో తోప్ క్యాండిడేట్ అయినా కూడా ఈ కోడ్ ని డీక్రిప్ట్ చేయలేకపోతున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఆఫీస్ కి తిరిగి వచ్చి ఆ డేటా సంగతి ఏంటో చూద్దామని క్రాక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండగా సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ సారా చేసింది, లండన్ చేరుకున్నాను అని చెప్పడానికి. అయితే చార్లీకి అది ముందే తెలుసు, ఎందుకంటే అతను ఆమెను ట్రాక్ చేస్తున్నాడు. సో తనకి ఎక్కువగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో తర్వాత మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఆ సీక్రెట్ డాక్యుమెంట్ల వైపు ఫోకస్ పెట్టుకుని కూర్చుంటాడు. కోడ్ ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో చార్లీ తన కంప్యూటర్ ని తీసుకొని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్న హైలీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి కనెక్ట్ చేస్తాడు. చాలా సమయం తర్వాత చివరకు డాక్యుమెంట్లను ఓపెన్ చేస్తాడు. ఫైల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూశాక చార్లీ దిమ్మ తిరిగిపోయింది. ఆ ఫైల్స్ లో గవర్నమెంట్ కి సంబంధించిన అత్యంత రహస్యమైన ఆపరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని దాచిపెట్టి ఉంటుంది. అండ్ అదేంటంటే డ్రోన్ స్ట్రైక్ ని సెల్ఫ్ డిలీషన్ బాంబ్ గా కవర్ అప్ చేశారు. ఇంకా ఆ దాడిలో 150 మంది చనిపోయారు. అందులో ముఖ్యంగా ఫ్రెంచ్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ డానిష్ మరైన్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ కి మెయిన్ లీడ్ అండ్ హెడ్ ఎవరో తెలిసాక చార్లీ బిత్తిరిపోయాడు. వెంటనే ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చేసాడు. తర్వాత ఆ రాత్రి ఇంటికి వెళ్లి చార్లీ సారాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె కాల్ కి స్పందించదు. తనేదో వర్క్ లో ఉంటుందనుకుని బాగా మిస్ అవుతున్నా అన్నట్టుగా ఒక వాయిస్ మెసేజ్ పంపించి నిద్రపోతాడు. నెక్స్ట్ డే ఆఫీస్ కి రాగానే అక్కడే ఉన్న ఒక వ్యక్తిని చూస్తాం. తన పేరు మూర్. అండ్ తనని చూసిన చార్లీ ఫుల్ టెన్షన్ పడుతుంటాడు. ఎందుకంటే ఇందాక ఆ సీక్రెట్ ఆపరేషన్స్ లో హెడ్ ఈ మూర్. ఇంకా మూర్ నేను నీకోసమని ఎదురు చూస్తున్నా అని అనగానే అది విన్న చార్లీకి నిజం తెలిసిపోయిందేమో అని ఫుల్ భయంగా ఉంటాడు. ఇంకా మూర్ చార్లీని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ డైరెక్టర్ ఓబ్రియన్ ఉంటది. రీసెంట్ గా తను డైరెక్టర్ గా ప్రమోట్ అయింది. అండ్ తను చార్లీతో ఐఎమ్ సారీ టు సే దిస్, నిన్న లండన్ లోని ఒక హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అండ్ ఆ ఘటనలో నీ భార్య సారా కూడా చనిపోయిందని చెప్పగానే చార్లీ నమ్మలేక ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మూర్ టీవీ ఆన్ చేసి న్యూస్ చూపిస్తాడు. కొంతమంది ఉగ్రవాదులు హోటల్లోకి దూసుకెళ్లి 4 బందీలుగా చేసి అందులో 2 హతమార్చారని రిపోర్టర్ చెప్తుంది. ఆ తర్వాత హోటల్ సెక్యూరిటీ ఫుటేజ్ కూడా చూపిస్తారు. అందులో జరిగిన విధ్వంసం మొత్తం కనిపిస్తోంది. అక్కడ కనిపించిన సారాని చూసిన వెంటనే నిర్ధారం అయిపోతుంది తను ఆ అటాక్ లో చనిపోయింది అని. తర్వాత అదే బాధతో ఇంటికి తిరిగి వచ్చిన చార్లీని మీడియా వాళ్ళు చుట్టుముట్టేస్తారు. కానీ పోలీసులు వారిని అదుపు చేస్తూ ఉండడంతో చార్లీ ఇంకా తన ఫ్రెండ్ ఇంట్లోకి సేఫ్ గా వెళ్తారు. తర్వాత రోజు చార్లీ సూపర్వైజర్ క్యాలెబ్ ని కలుస్తాడు. ఇంకా సారా మరణంపై తనకు ఉన్న అనుమానాలన్నింటినీ వారి ముందర పెడతాడు. లండన్ లాంటి అత్యున్నతమైన నగరంలో వేలాది కెమెరాలుంటే టెర్రరిస్టులు ఎలా సులభంగా చొరబడ్డారు అండ్ ట్రాఫిక్ ని పోలీసులను దాటుకొని ఎలా ప్రయాణించారు అని అడుగుతాడు. దానికి అక్కడే ఉన్న మూర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, తప్పకుండా ఆ హంతకులను కనుక్కుంటాం అని చెప్పి మూర్ అండ్ క్యాలెబ్ చార్లీని ఇంటికి పంపించేస్తారు. నెక్స్ట్ డే చార్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లి సారా డెడ్ బాడీని అండ్ ఆమె వస్తువులను తీసుకుని వస్తాడు. అలా ఇంటికి వచ్చి సారా సూట్ కేసు తీసి చూస్తే సారా చార్లీ కోసం ఒక గిఫ్ట్ కొనిచ్చింది. అది చూసిన క్షణంలోనే అతను పూర్తిగా విరిగిపోతాడు. అయితే చార్లీ అంత ఈజీగా వదిలే టైప్ కాదు. నిజానికి చార్లీకి తన వైఫ్ అంటే పిచ్చ ప్రేమ ఉంటది. సో ఇక్కడ నుంచి సినిమా పీక్ లెవెల్ కి వెళ్తుంది. పోలీసులు సిఐఏలు అనుకుంటే పని జరగదని భావించి ఎలా అయినా సరే సారా మరణానికి కారణమైన ఏ ఒక్కరిని కూడా వదలకూడదని డిసైడ్ అవుతాడు. అలా డిసైడ్ అయిన వెంటనే చార్లీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోని కంప్యూటర్స్ ని యూజ్ చేసి లండన్ లోని హోటల్ సెక్యూరిటీ కెమెరాలు ఇంకా చుట్టుపక్కల వీధుల కెమెరాలను హ్యాక్ చేస్తాడు. అలా హ్యాక్ చేసిన వివిధ ఫుటేజ్లను కలిపి ఒక టైమ్ లైన్ తయారు చేసి తన సీనియర్లకు చూపిస్తాడు. ఆ 4 టెర్రరిస్టులు ఈస్ట్ ఎండ్ లో ఒక వాహనాన్ని దొంగలించి తర్వాత హోటల్ సర్వీస్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చారు.
వారు సూపర్ స్మార్ట్ గా ఉన్నారు అండ్ చాలా ప్రొఫెషనల్ గా అన్ని ఫింగర్ ప్రింట్స్ ని DNA ట్రేసెస్ లని కూడా పూర్తిగా క్లియర్ చేసేశారు. ఇంకా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండోనేషియాలోని ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వారు మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా వీళ్ళు మీట్ అవ్వడానికి వెళ్లారు. ఇక్కడ మాటల మధ్యలో ఏదో తప్పు జరిగి కారిడార్ లో వాదన మొదలైంది. అలా ఆ ఫామ్ కి చెందిన గార్డ్స్ లో ఒకరు కోపంగా అరిచేసరికి టెస్ట్లలో నుండి ఒకరు అమాంతం ఫైరింగ్ చేసి ఒక గార్డ్ ని చంపేస్తారు. మరొకరితో గొడవపడి తనని సివియర్ గా డ్యామేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది తెలిసిన వెంటనే హోటల్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం పంపింది. అయితే బయటపడే మార్గం లేక టెర్రరిస్టులు కాన్ఫరెన్స్ రూమ్ లోకి చొరబడి హాస్టేజెస్ ని తీసుకున్నారు. అందులో సారా ఇరుక్కుంది, ఎందుకంటే ఆమె ఇతరులను తప్పించడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పి కాలేబ్ అండ్ మూర్ మైండ్ పోయేలా చార్లీ నేను ఆ టెర్రరిస్టులను పట్టుకున్నా అని చెప్తాడు. అదెలా అంటే సీసీలో రికార్డ్ అయిన వారి వాయిస్ అండ్ ఫేషియల్ అనాలిసిస్ ద్వారా ఆ నలుగురు టెర్రరిస్టులను పట్టుకున్నాడు. మాస్కో నుండి మిస్కా, సౌత్ ఆఫ్రికాకి చెందిన మాజీ స్పెషల్ ఫోర్స్ ఆపరేటివ్ లారెన్స్, సుధా భూయిస్ అయిన హార్స్ట్, ఎక్స్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేచన్. ఇదంతా విన్న వెంటనే కాలేబ్ అండ్ మూర్ నోట మాట రాలేదు. ఎలాంటి రియాక్షన్ లేకుండా అలానే ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. గుడ్ అబ్జర్వేషన్, బట్ నువ్వు ఆల్రెడీ చాలా బాధలో ఉన్నావు, ఎక్కువ ఆలోచనలు చేసి మైండ్ జడగొట్టుకోవద్దని చెప్పి ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ని వేగవంతం చేస్తామని చార్లీని ఒక థెరపిస్ట్ ని కలవమని పంపించేస్తారు. ఈ మాటతో అర్థమైపోతుంది ఈ ఆపరేషన్ వెనకాల మూరే కాదు కాలేబ్ కూడా ఉన్నాడు అని. దాంతో ఈ కేసుని తన చేతిలోకి తీసుకుంటాడు. అండ్ తర్వాత రోజు చార్లీ తన ఐడి బ్యాడ్స్ లో ఒక చిన్న చిప్ దాచుకొని సెక్యూరిటీ స్కానర్లను దాటుకుంటూ ఎలాంటి అలర్ట్ లేకుండా ఉండేలా చూస్తాడు. అలా ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి క్లాసిఫైడ్ ఫైల్స్ ను ప్రింట్ తీసి ప్రింటర్ పై పెన్ డ్రైవ్ లాంటిది పెట్టి డిజిటల్ కాపీ కూడా తీసుకుంటాడు. తర్వాత రోజు ఉదయం ప్రింట్ తీసుకున్న డాక్యుమెంట్స్ తో చార్లీ మళ్ళీ సీనియర్లను మీట్ అవుతాడు. మొదట మూర్ చేసిన అన్ని దారుణమైన మిషన్లను ఒకదాని తర్వాత ఒకటి బయట పెడతాడు. కానీ కాలేబ్ మాత్రం ఇవన్నీ నాకు తెలుసు అన్నట్టుగా నిల్చుంటాడు. సరే ఇది ఇలా కాదని చెప్పి చార్లీ ఇద్దరికి ఒక వార్నింగ్ ఇస్తాడు. నేను ఒక డెడ్ మ్యాన్ స్విచ్ సెట్ చేశాను. ప్రతి 5 గంటలకు ఒకసారి కోడ్ ఎంటర్ చేయకపోతే మొత్తం సాక్ష్యాలు ప్రపంచంలోని టాప్ మీడియా అవుట్లెట్స్ కు ఆటోమేటిక్ గా పంపబడతాయి. ఈ సమాచారాన్ని బయట పెట్టకుండా ఉండాలంటే మీరు నా కోసం కొన్ని పనులు చేసి పెట్టాలి అని అంటాడు. అవేంటంటే నాకు పూర్తి CIA ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ నకిలీ పాస్పోర్ట్, క్యాష్, ఒక గన్, ఇంకా సారాను చంపిన వాళ్ళపై పూర్తి ఇంటెల్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా కార్ ఎక్కగానే ఇందాక తీసుకున్న ప్రెషర్ ని తట్టుకోలేక వామిటింగ్ చేసుకుంటాడు. నిజానికి ఇది ఒక సింబాలిక్. లైక్ ఓల్డ్ చార్లీ కథ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి కంప్లీట్ న్యూ చార్లీ ఎవాల్యుయేషన్ అండ్ అసాసిన్ మోడ్ ని చూడబోతున్నాం అని చెప్పడం. అలా వెళ్ళిపోయాక ఆఫీస్లో మూర్ కాలేబ్తో ఇదంతా డ్రామా చేస్తున్నాడు అండ్ ఏదో పిచ్చోడు వాగుతున్నాడు అని చెప్పి చార్లీ మాటలను కొట్టిపడేస్తాడు. దానికి కాలేబ్ ఎంతకైనా మంచిది, వాడు చెప్పినట్టు డెడ్ మ్యాన్ స్విచ్ నిజమా కాదా తెలుసుకునే వరకు రిస్క్ తీసుకోకూడదు అండ్ అది ఇన్ కేస్ బ్లఫ్ అని తెలిస్తే ట్రైనింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లుగా చేసి వాడి జాడ లేకుండా చేసేద్దాం అని అంటాడు. ఇదిలా ఉండగా చార్లీ CIA ట్రైనింగ్ ఫెసిలిటీకి చేరుకుంటాడు. కర్నల్ హ్యాండర్సన్ అతన్ని స్వాగతిస్తాడు. వచ్చి రాగానే తనకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టాక షూటింగ్ రేంజ్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ చార్లీ షూటింగ్ లో చాలా వీక్ గా ఉంటాడు. టార్గెట్ ని కరెక్ట్ గా హిట్ చేయాలంటే దాదాపు దగ్గరగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనోడు బ్రెయిన్ ఫుల్ షార్ప్. బాంబులు తయారు చేయడంలో చార్లీ చాలా స్పీడ్ గా ఉంటాడు. ఇంకా తన టాలెంట్ ని చూసి హ్యాండర్సన్ కూడా ఆశ్చర్యపోతాడు. తర్వాత అతనికి కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసే ప్రాసెస్ లో రిహార్సల్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ ప్రాసెస్ లో హ్యాండర్సన్ వాంటెడ్ గా చార్లీ పైన దాడి చేస్తూ ఐడెంటిటీని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఎంత ప్రెషర్ లో ఉన్నా కూడా అతను తన కొత్త ఐడెంటిటీని గుర్తు పెట్టుకుని ఉండాలి. అందుకోసమే ఎంతలా టార్చర్ చేయాలో అంతలా టార్చర్ చేస్తాడు. చివరిగా కొత్త పాస్పోర్ట్లు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అదే రోజు రాత్రి హ్యాండర్సన్ చార్లీ రూమ్ కి వచ్చి తనకి ఒక గన్ ఇస్తూ నా చెస్ట్ పై ఏం చెయ్యి అని అడుగుతాడు. కానీ చార్లీ చేతులు వణుకుతూనే ఉంటాయి. చివరకు గన్ కిందకి దింపేస్తాడు. నువ్వు ఎందుకని ఇంత టార్చర్ అనుభవిస్తున్నావు? చూస్తూ ఉంటే నువ్వు కిల్లర్ టైప్ కాదని అనిపిస్తోంది అని అంటాడు. దానికి చార్లీ ఇది నేను తప్పకుండా చేయాలి, ఈ యుద్ధం న్యాయం కోసం చేస్తున్నా అని అంటాడు. కొంతకాలానికి చార్లీ ఎలా ఆ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ను కాపీ చేశాడో ట్రేస్ చేయడానికి కాలేబ్ టీం పరిశోధన మొదలు పెడుతుంది. అలా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కాలేబ్ టీం స్కిమ్మర్ ని యూజ్ చేసి డేటాని కొట్టేశాడనుకుంటే ఆ స్ట్రిప్పర్స్ కంప్యూటర్ పై ఉపయోగించడం అసాధ్యం. కానీ అవి ప్రింటర్స్ పై మాత్రం వర్క్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి రీసెంట్ గా చార్లీ వెళ్లిన బుక్స్ స్టోర్స్ అన్నిటిని ట్రేస్ చేస్తే ఒక చోట మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దానితో డేటాని కాపీ చేసి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇంత సెక్యూరిటీ ఉండే సిస్టమ్స్ ని దాటుకొని ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ని CIA బిల్డింగ్ లోకి ఎలా తీసుకెళ్లాడు అన్న డౌట్ తో బిల్డింగ్ ఫుటేజెస్ ని చెక్ చేస్తారు. అందులో కొంచెం కూడా క్లియర్ గా లేదు. ఎందుకంటే మనోడు ముందే ఒక డివైస్ యూజ్ చేసి మొత్తం సెక్యూరిటీని ఈజీగా క్రాస్ అయ్యాడు. ఇదిలా కాదని చెప్పి చార్లీ ఇంట్లో లేని టైం చూసి మొత్తం ఇంటిని శోధిస్తారు. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్లాడన్న డేటాని కలెక్ట్ చేసే ప్రాసెస్ లో అతను 2 సార్లు ఒక స్పెషల్ బార్ కి వెళ్ళినట్టుగా గుర్తిస్తారు. వెంటనే ఆ బార్ కి వెళ్లి వెతికితే జూక్ బాక్స్ కింద ఒక CDని కనుగొంటారు. కాలేబ్ వెంటనే జూక్ బాక్స్ మెనూలో ఆ CDని సెలెక్ట్ చేస్తాడు.
కానీ ఆ సీడీలో నుండి కేవలం శబ్దం మాత్రమే వస్తుంది. దీంతో వాళ్ళు చార్లీ వదిలి వెళ్లిన అసలు సీడీని తీసుకుని వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా మరోపక్క సిఐఏ హెడ్ క్వార్టర్స్ లో ఏజెంట్లు గంటల తరబడి చార్లీ వదిలిన సీడీని డీక్రిప్ట్ చేస్తూ ఉంటారు. ఎట్టకేలకు డీకోడ్ చేస్తారు. అయితే ఆ మొత్తం టీమ్ కి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఈ డెడ్ మ్యాన్ స్విచ్ అన్నది కంప్లీట్ గా ఒక బ్లఫ్. అది తెలిసిన వెంటనే వాళ్ళు సుపీరియర్స్ కి సమాచారం ఇస్తారు. కానీ వాళ్ళందరికీ తెలియని ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే చార్లీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మొత్తం మిషన్ ని గమనిస్తున్నాడు. అదెలా అంటే తన బ్యాడ్జ్ లో బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యే ముందు దాచిన ఒక చిప్ ద్వారా. నిజానికి అదే ఒక బగ్. దీంతో మూర్ వెంటనే హ్యాండర్సన్ కి కాల్ చేసి చార్లీని అరెస్ట్ చేయమంటాడు. కానీ అప్పటికే చార్లీ ఫెసిలిటీ నుంచి తప్పించుకున్నాడు. మూర్ చివరకు ఫైల్లో ఉన్న బగ్ ని చూసి నేరుగా చార్లీతో కమ్యూనికేట్ చేసి ఇది దేశద్రోహం అని అంటాడు. చార్లీ చెవిలో ఉన్న ఇయర్ పీస్ ని తీసి పడేసి విమానంలోకి ఎక్కేస్తాడు. అలా చార్లీ లండన్ చేరుకున్న తర్వాత కస్టమ్స్ ని దాటి ప్యారిస్ కి బయలుదేరతాడు. ఇంకా సిఐఏ వాళ్ళు కంప్యూటర్స్ లో ఉన్న అతని ఫేక్ పాస్పోర్ట్ కనిపించడంతో మూర్ వెంటనే హ్యాండర్సన్ ని అతని వెంట పంపిస్తాడు. ప్యారిస్ చేరుకున్న చార్లీ టెర్రరిస్ట్ లో ఒకరైన ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేచెన్ రెగ్యులర్ గా కనిపించే రెస్టారెంట్ దగ్గరలో ఉన్న ఒక హోటల్ రూమ్ తీసుకుంటాడు. గ్రేచెన్ అక్కడికి వస్తుంది. చార్లీ వెంటనే ఆమె ఫోన్ ని ట్రాక్ చేయడం మొదలు పెడతాడు. మరుసటి రోజు చార్లీ గ్రేచెన్ బిల్డింగ్ నుంచి బయటికి రావడం చూస్తాడు. ఆమె బయటికి వెళ్లిన తర్వాత లోపలికి వచ్చే టెనెంట్ ని ఫాలో అవుతూ బిల్డింగ్ లోపలికి చేరుకుంటాడు. ఇంకా ఆన్లైన్ లో వీడియోను చూసి గ్రేచెన్ అపార్ట్మెంట్ లాక్ ను పిక్ చేసి లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ ఆమె షెడ్యూల్స్ ని, డాక్యుమెంట్స్ ని, ఫోటోలు తీసుకుంటాడు. అపార్ట్మెంట్ ను పూర్తిగా పరిశీలిస్తాడు. చార్లీ గ్రేచెన్ అపార్ట్మెంట్ లో వెతుకుతున్నప్పుడు ఒక డ్రాయర్ లో తుపాకీ కనిపిస్తుంది. దాన్ని వెంటనే తన దగ్గర పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ట్రాకర్ అలర్ట్ ఇస్తుంది గ్రేచెన్ తిరిగి ఇంటికి వస్తుంది అని. చార్లీ వెంటనే స్టెప్స్ దగ్గరకు వెళ్లి ఆమె కోసం ఎదురు చూస్తాడు. కానీ ఆమె వచ్చినప్పుడు గన్ ట్రిగ్గర్ ను పుల్ చేయడానికి అతనికి ధైర్యం చాలదు. నిరాశతో హోటల్లోకి తిరిగి వెళ్లి సారా తన కోసం ఎదురు చూస్తుందని ఊహించుకుంటూ కూల్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత గ్రేచెన్ షెడ్యూల్స్ అండ్ ఫొటోస్ ని పరిశీలించగా ఆమె తరచూ హాస్పిటల్ కి వెళ్తుందని తెలుస్తుంది. వెంటనే ఆమె హెల్త్ రికార్డ్ ను హ్యాక్ చేస్తాడు. ఆమెకు తీవ్రమైన అలర్జీలు ఉన్నట్టుగా బయటపడుతుంది. తర్వాత రోజు చార్లీ పెద్ద మొత్తంలో పూలు కొనుగోలు చేస్తాడు. అలా పూలు తీసుకున్న తర్వాత ఒక కేఫ్ లో గ్రేచెన్ ను గమనించి ఆమెను హాస్పిటల్ వరకు ఫాలో అవుతాడు. గ్రేచెన్ కొన్ని టెస్టులు చేయించుకుంటూ ఉండగా డాక్టర్ దగ్గర ఉన్న కంప్యూటర్ సరిగ్గా పనిచేయకపోవడంతో టెక్ సపోర్ట్ కోసమని బయటికి వెళ్ళిపోతాడు. అదే టైంలో చార్లీ డాక్టర్ గా డ్రెస్ మార్చుకుని లోపలికి వచ్చి గ్రేచెన్ ఉన్న మెషిన్ ను లోపల నుంచి లాక్ చేస్తాడు. గ్రేచెన్ భయంతో అరిచిన చార్లీ అసలు పట్టించుకోకుండా అతను చాంబర్ లో పూల పొగ నింపడం ప్రారంభిస్తాడు. బయట ఉన్న డాక్టర్ అండ్ నర్స్ రూమ్ లో నుండి వస్తున్న శబ్దం విని తలుపు తెరవడానికి ప్రయత్నిస్తారు. కానీ చార్లీ డోర్ ని కూడా లాక్ చేసి ఉంటాడు. అలర్జీ తీవ్రంగా పెరిగిపోవడంతో గ్రేచెన్ బలహీనపడుతుంది. చార్లీ ఆమెతో సహారాను కాల్చింది హోర్స్టే. అతను ఎక్కడున్నాడో చెప్తే నిన్ను వదిలేస్తా అని అంటాడు. అలర్జీ వల్ల గ్రేచెన్ మాట్లాడలేకపోవడంతో చార్లీ ఛాంబర్ ని ఓపెన్ చేస్తాడు. వెంటనే గ్రేచెన్ చార్లీ పైన దాడికి దిగుతుంది. ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతుంది. చార్లీ వెంటనే గన్ తీస్తాడు. కానీ గ్రేచెన్ అతన్ని కొట్టి తలుపు తెరిచి బయటకు పారిపోతుంది. చార్లీ ఆమె వెంట పరుగెత్తుకుంటూ వస్తాడు. కానీ అతను గన్ తో టార్గెట్ చేసే లోపే గ్రేచెన్ ని కారు ఢీకొట్టి చంపేస్తుంది. గ్రేచెన్ డెడ్ బాడీని చూసి చార్లీ భయంతో వణికినా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆమె దగ్గరకు వెళ్లి తన ఫోన్ తీసుకుంటాడు. తర్వాత వెంటనే అక్కడి నుంచి పారిపోతూ తన ల్యాబ్ కోట్ ను చెత్తలో పడేస్తాడు. హోటల్ కి వచ్చి రక్తాన్ని మొత్తం కడుక్కొని తన సామాను సర్దుకుంటాడు. ఇంకా ఆ రాత్రి బస్ స్టేషన్ కి వెళ్లి మార్షల్స్ కి టికెట్ తీసుకుంటాడు. ఈ సంఘటన న్యూస్ మొత్తం వ్యాపించింది. ఇది చూసిన సిఐఏలోని ఓబ్రియన్ మూర్ ని ప్రశ్నిస్తుంది. వెంటనే మూర్స్ ఆ క్వశ్చన్ నుంచి తప్పించుకుంటూ అది వాళ్ళు గొడవ పడడం వల్ల జరిగింది, దీని గురించిన ఆలోచన వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క చార్లీ ఆ రాత్రి తీవ్రమైన బాధ ఇంకా గిల్ట్ తో బార్ లో తాగుతుంటాడు. ఆ మత్తులో తనకి సారా డాన్స్ చేస్తున్నట్టుగా ఇల్యూషన్స్ వస్తాయి. ఇంకా దగ్గరగా వెళ్లి చూడగానే ఆమెలా కనిపించే మరో మహిళ ఉంటది. అప్పుడే హ్యాండర్సన్ బార్ లోకి రావడం చార్లీ గమనిస్తాడు. అది చూసిన వెంటనే చార్లీ భయంగా అక్కడి నుంచి జనాల్ని తోసుకుంటూ బయటికి పారిపోతాడు. వీధుల్లో పరిగెత్తుతూ మరో బార్ లో దాక్కుంటాడు. కానీ హ్యాండర్సన్ అక్కడ కూడా వచ్చేస్తాడు. చార్లీ వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంటాడు. అయితే ఆ బాత్రూమ్ లో విండోస్ ఇంకా ఎలాంటి వెంటిలేషన్ లేదు తప్పించుకోవడానికి. చేసేదేం లేక చివరికి చార్లీ బయటికి వచ్చి హ్యాండర్సన్ తో బార్ లో కూర్చుంటాడు. అప్పుడు హ్యాండర్సన్ గ్రేచెన్ ఫోన్ ట్రాకింగ్ వల్లనే నేను నిన్ను కనుక్కోగలిగాను అని చెప్తాడు. కొద్దిసేపటి సంభాషణ తర్వాత చార్లీ తన ఫోన్ లో ఒక టైమర్ ని చూపించి బాత్రూమ్ వైపు బాంబ్ టైం అయిపోతుంది అని హెచ్చరిస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. కొన్ని క్షణాల్లోనే బాత్రూమ్ లోని బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. హ్యాండర్సన్ కు చార్లీ కనిపించడం లేదు.
చార్లీ ఫోన్ ట్రాకర్ కూడా పనిచేయడం ఆగిపోయింది. తర్వాత రోజు చార్లీ ఇన్క్విలిన్ ని సంప్రదించి వారి సహాయం కోరుతాడు. వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం తర్వాత రోజు చార్లీ ఒక కార్గో ప్లేన్ ఎక్కి టర్కీకి ప్రయాణం అవుతాడు. ఇస్తాన్బుల్ కి చేరుకున్న చార్లీ ఒక రెస్టారెంట్ లో కూర్చుని ఇన్క్విలిన్ కి మెసేజ్ చేస్తాడు. అప్పుడు పక్క టేబుల్లోని ఒక వ్యక్తి ఫోన్ మోగడం గమనించి అతడి దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా అప్పుడే ఒక లేడీ వచ్చి తనని ఆపి నీ ఫోన్ చూడు అని అంటుంది. వెంటనే చార్లీ ఫోన్ ని చూస్తూ బయటకు రాగానే మళ్ళీ అదే మహిళ మరోసారి ఆపుతుంది. అండ్ ఆ లేడీ ఇంకెవరో కాదు, చాలా ఏళ్లుగా కాంటాక్ట్ లో ఉన్న ఇన్క్విలిన్. ఆమెకు ఆల్రెడీ చార్లీ భార్య గురించి అన్ని తెలిసే ఉంటాయి. ఆమె చార్లీతో టోపీని తీసి బ్యాక్ ప్యాక్ లో పెట్టేసుకుని ఒక షాపింగ్ బ్యాగ్ లో దాచుకోవాలని చెప్తుంది. ఇంకా కొంతసేపు షాపింగ్ చేసినట్టుగా నటించి ఒక గ్యారేజ్ వద్ద కలవాలని సూచిస్తుంది. తను చెప్పినట్టుగానే కొద్దిసేపటికి చార్లీ తను చెప్పిన లొకేషన్ కి వెళ్ళగానే ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. ఇంక్విలిన్ అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తూ జర్నీలో ఆమె తన పాస్ట్ ని చెప్తుంది. 6 సంవత్సరాల క్రితం ఆమె హ్యాకర్ అయింది, ఎందుకంటే ఆమె భర్త రష్యన్ ఇంటెలిజెన్స్ కి పనిచేసే CIA ఏజెంట్. అండ్ నిజానికి అసలు ఇన్క్విలిన్ తను. అయితే తను మరణించినాక నేనే ఆయన ప్లేస్ ని తీసుకున్నా. అఫీషియల్ గా చూసుకుంటే అతను విండో నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయాడు అని అంటున్నారు, కానీ వాస్తవానికి ఎలా చనిపోయాడు అన్నది నాకు తెలుసు అని చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరిన తర్వాత ఇప్పటి వరకు 3 సంవత్సరాలకు మించి ఉండిపోయిన ఏకైక స్థలం ఇదే. ఇంకా ఇక్కడ నుంచి పారిపోవడానికి నాకు ఓపిక లేదు. ఇన్ కేస్ రష్యన్లు ఏదో ఒక రోజు నన్ను కనుక్కుంటే ఇక్కడికిక్కడే నా ప్రాణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని కేసు గురించి మాట్లాడుకుంటూ ఉండగా హోర్స్ మూర్ కోసం మెషినరీలను హైర్ చేసే లీడర్ లారెన్స్ ఆయుధాల వ్యాపారి. ఇన్క్విలిన్ అతనితో సంప్రదించేందుకు ఆమెనే ఆర్మ్స్ డీలర్ గా ఉన్నాను అని అంటుంది. అండ్ మిస్కా తరచూ ట్రావెల్ చేస్తాడు. సోషల్ మీడియా మొత్తం అతని ఫోటోలతో నిండిపోయి ఉంటుంది. అండ్ అతని ఫోటోల్ని జూమ్ చేసి చూస్తే అతనితో ఒక మహిళ కూడా కనిపించింది. వెంటనే చార్లీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఆమె ఇన్స్టాగ్రామ్ చేరుకొని ఆమె స్పెయిన్ లో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటారు. మరోపక్క క్యాలెబ్ తన టీం కి ఆదేశిస్తాడు, టెర్రరిస్టులను గమనిస్తూ ఉండండి, ఎందుకంటే చార్లీని కనిపెట్టడానికి ఈజీ అవుతుంది అని చెప్తాడు. అదే సమయంలో ఓబ్రియన్ మూర్ ని కలుసుకొని హెచ్చరిస్తుంది. నా అనుమతి లేకుండా బ్లాక్ కాప్స్ నడపడం ఆపాలి అని అనగానే మూర్ చిరునవ్వుతో తన ఎక్స్ డైరెక్టర్ తో కూడా ఇదే సంభాషణ జరిగిందని అతనికి చెప్పిన సమాధానం మీకు నా పూర్తి సహకారం ఉంటుంది అని అంటాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఓబ్రియన్ కారులో కూర్చోగానే ఆమె అసిస్టెంట్ ఒక ఫోటో చూపిస్తాడు. స్పెయిన్ లో హ్యాండర్సన్ కనిపించాడు, అది మూర్ పంపిన వాడేనని స్పష్టమవుతుంది. అది తెలిసిన వెంటనే ఓబ్రియన్ తన సొంత ఏజెంట్ ని అతని వెంట పంపిస్తుంది. ఇదిలా ఉంటే చార్లీ మరియు ఇన్క్విలిన్ ఒక హోటల్ సెక్యూరిటీ కెమెరాలను హ్యాక్ చేసి మిస్కాను గుర్తిస్తారు. చార్లీ మాడ్రిడ్ కి వెళ్లి అదే హోటల్లో చెక్ ఇన్ అవుతాడు. మిస్కాకు హోటల్లో ఉన్న 2 భవనాలను కనెక్ట్ చేస్తూ ఉండే రూఫ్ టాప్ పూల్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకుంటాడు. అదే సమయంలో హ్యాండర్సన్ కూడా చార్లీ లొకేషన్ ట్రాక్ చేస్తూ మాడ్రిడ్ కి చేరుకుంటాడు. తర్వాత రోజు చార్లీ మిస్కాన్ ను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక డివైస్ తయారు చేస్తాడు. దాన్ని హోటల్లో దాచిపెడతాడు. తర్వాత బార్ వరకు మిస్కాన్ ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ అక్కడే ఒక అనుమానాస్పద వ్యక్తిని గమనిస్తాడు. అండ్ అతన్ని చూస్తే ఇంతకు ముందే చూసినట్టు అనిపించింది. అదే విషయాన్ని ఇన్క్విలైన్ కు ఇయర్ పీస్ ద్వారా చెప్తాడు. ఆమె అతని ఫేస్ ని స్కాన్ చేసి అతను CIA ఏజెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాకుండా కెమెరాస్ లో హ్యాండర్సన్ కనిపించడం కూడా ఆమె గుర్తిస్తుంది. వెంటనే మిషన్ అబార్ట్ అని హెచ్చరిస్తుంది. కానీ చార్లీ వెనక్కి తగ్గేలలేడు. మిష్కా పూల్లోకి వెళ్ళగానే చార్లీ అతన్ని అడ్డుకోవడం మొదలు పెడతాడు. హార్స్ట్ ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. కానీ మిష్కా అవేవి పట్టించుకోకుండా స్విమ్ చేస్తూ ఉంటాడు. చార్లీ మిష్కాకు హెచ్చరిస్తాడు, నువ్వు మాట్లాడకపోతే ఈ పూల్ ని ఇక్కడికిక్కడే పేల్చేస్తాను అని. అయితే మిష్కా అతని మాటలని లైట్ తీసుకుంటాడు. అలానే ఈదుతూ ఉంటాడు. అప్పుడే చార్లీ బటన్ ప్రెస్ చేస్తాడు. పూల్ కి ఉన్న గ్లాస్ ఎడ్జెస్ లో క్రాక్స్ మొదలవుతాయి. మిష్కా భయంతో వేగంగా ఈదిన ఆలస్యమైపోతుంది. ఎత్తు నుంచి పడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. పై భాగంలోని నీరు అంతా వీధుల్లోకి పారుతుంది. అప్పుడే ఇన్క్విలిన్ ఇయర్ పీస్ లో వార్న్ చేస్తుంది, హ్యాండర్సన్ అండ్ మరొక CIA ఏజెంట్ నీ దగ్గరికి వస్తున్నారు అని. వెంటనే చార్లీ ఆమె చెప్తున్న ఎస్కేప్ డైరెక్షన్స్ ని ఫాలో చేస్తూ వెళ్తుంటాడు. చార్లీ ఎంతలా పరిగెత్తి వెళ్తున్నా హ్యాండర్సన్ చాలా సింపుల్ గా తన వెంట వెంబడిస్తూ ఉంటాడు. దాదాపు పట్టుకునే సమయానికి మరో CIA ఏజెంట్ పక్క నుంచి వచ్చి హ్యాండర్సన్ పై దాడి చేస్తాడు. ఇద్దరు లాండ్రీ రూమ్ లో పడిపోతారు. చార్లీ దాక్కొని చూస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే హ్యాండర్సన్ ఆ ఏజెంట్ తలని వాషింగ్ మిషన్ లో దూర్చేస్తాడు. ఏజెంట్ గన్ ని తీసి కాలుస్తాడు. కానీ హ్యాండర్సన్ ఆ ఏజెంట్ గన్ ని లాగేసుకుని అతన్ని కొడతాడు. చార్లీ కొద్దిసేపు సందేహంలో పడిపోతాడు, వీళ్ళకు సహాయం చేయాలా వద్దా అని. అప్పుడే ఇన్క్విలిన్ నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని హెచ్చరిస్తుంది. అలానే చార్లీ అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో క్యాలెట్ టీం కూడా అదే ఫుటేజ్ చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది చార్లీకి ఎవరో సహాయం చేస్తున్నారు అని. అలా తనకి సంబంధించినవన్నీ చెక్ చేస్తూ ఉండగా ఒక భయంకరమైన విషయం తెలిసింది. చార్లీ రెగ్యులర్ గా ఎవరితోనో కాంటాక్ట్ లో ఉన్నాడు అని. తను ఎన్క్రిప్ట్ చాట్ ని డీక్రిప్ట్ చేస్తూ ఉంటారు. అందులో చార్లీ రెగ్యులర్ గా ఇన్క్విలిన్ తో కాంటాక్ట్ లో ఉన్నాడని, ఇంకా వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం డీక్రిప్ట్ చేసి చూస్తారు. అయితే ఇక్కడే ఒక విషయం వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్క్విలిన్ చనిపోయి చాలా రోజులైంది. అయితే ఎవరు యాక్టివ్ గా ఉన్నారో
తెలియడం లేదు. అదే ఆలోచనతో డీప్ డైవ్ చేసి చూస్తే వాళ్ళకి ఒక విషయం తెలిసింది. అతని భార్య ఇదే పేరుతో పనిచేస్తోంది అని. మరొక పక్క అదే రోజు రాత్రి చార్లీ అండ్ ఇన్క్విలైన్ ఇద్దరు పడుకొని ఉండగా సడన్ గా ఇన్క్విలైన్ పెంచుకుంటున్న పక్షులు గట్టిగా అరవడం మొదలు పెట్టగానే ఇద్దరు లేచి కెమెరాని చెక్ చేసి చూస్తే కొంతమంది ఏజెంట్స్ ఇంటిని చుట్టుముట్టేశారు. ఇద్దరు వెంటనే ఇన్క్విలైన్ తయారు చేసి పెట్టుకున్న సీక్రెట్ టన్నల్ ద్వారా బయటకు వచ్చేస్తారు. అప్పుడే చార్లీకి ఒక డ్రోన్ కనిపిస్తుంది. ఆ డ్రోన్ నుంచి తప్పించుకుంటూ పక్కనే ఉన్న మరో భవనంలోకి దూరి అక్కడి నుంచి బయటపడతారు. అప్పటికే మొత్తం ఏజెంట్స్ సెక్యూరిటీ బ్లాక్ ను దాటుకుంటూ ఇంట్లోకి చొరబడతారు. చేరుకొని చూస్తే అప్పటికే ఇద్దరు పారిపోయారు అన్నది తెలుస్తుంది. ఇంకా అక్కడే ఉన్న కంప్యూటర్స్ డేటా మొత్తాన్ని ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందాక ఇన్క్విలైన్ పారిపోతూ సిస్టమ్ లో ఆటోమేటిక్ ని యాక్టివేట్ చేసి ఉంటుంది. దీంతో సిఐఏకి ఎలాంటి ఆధారాలు దొరకవు. అదే టైంకి ఇద్దరు బీచ్ ని దాటి ఇన్క్విలైన్ కార్ దగ్గరికి చేరుకుంటారు. కానీ డ్రోన్ వారిని గుర్తిస్తుంది. వెంటనే ఏజెంట్లు బుల్లెట్ ఫైరింగ్ చేసుకుంటూ వెంబడిస్తారు. ఒక పెద్ద చేస్ స్టార్ట్ అవుతుంది. ఆ చేజింగ్ లో ఇన్క్విలైన్ కార్ ఆగిపోతుంది. అంతేకాకుండా ఇన్క్విలైన్ కి కూడా తీవ్రమైన గాయాలైతాయి. చార్లీకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తనని పక్క సీట్లోకి మార్చి డ్రైవింగ్ చేస్తూ చాలా దూరం వరకు వచ్చేస్తారు. చివరికి సిఐఏ నుంచి తప్పించుకుంటాడు. తర్వాత కార్ను ఇంకా ఇన్క్విలైన్ ను అక్కడే విడిచిపెట్టి చార్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు చార్లీ లారెన్స్ ను కాంటాక్ట్ అవుతాడు. ఇంకా తను ఆర్మ్స్ డీలర్ గా నటిస్తూ మీటింగ్ ఫిక్స్ చేస్తాడు. కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి రొమానియాకి బయలుదేరతాడు. ఒక పాడుపడ్డ భవనంలో తన ముఖాన్ని రికార్డ్ చేసి బెర్లిన్ లోని ఒక సెక్యూరిటీ ఫీడ్ ను హ్యాక్ చేస్తాడు. దీంతో సిఐఏకు చార్లీ బెర్లిన్ లో ఉన్నట్టుగా ఒక ఫాల్స్ డేటా వెళ్తుంది. అందరూ వెంటనే తన కోసం బెర్లిన్ కి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటారు. అప్పుడే లారెన్స్ చార్లీకి చెప్పిన లొకేషన్ లోకి వస్తాడు. అక్కడే ఒక కుర్చీపై మోగుతున్న ఫోన్ ని చూస్తూ అది తీసుకోగానే చార్లీ అన్నాడు, దగ్గరలో ఉన్న బాక్స్ లో వెపన్స్ ఉన్నాయి, బాక్స్ ఓపెన్ చేయమని సూచిస్తాడు. బాక్స్ లో అతడు బాంబులు చూసి షాక్ అయిపోతాడు. ఇంకా బాక్స్ పై ఉన్న సారా ఫోటోను చూసి లారెన్స్ అయోమయంలో పడుతుండగా అప్పుడే చార్లీ లారెన్స్ కి ఒక మాట చెప్తాడు. నువ్వు కదిలితే ఇవన్నీ పేలిపోతాయి అని హెచ్చరిస్తాడు. తర్వాత చార్లీ అక్కడికి వచ్చి హార్స్ట్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అండ్ నువ్వు కనుక పర్ఫెక్ట్ లొకేషన్ ఇస్తే బాంబుల్ని డియాక్టివేట్ చేస్తా. అప్పుడే లారెన్స్ భయపడుతూ హార్స్ట్ రష్యన్ వాటర్స్ నుంచి ఆపరేట్ చేస్తాడు. సాధారణంగా బాల్టిక్ సీపోర్ట్ దగ్గరే అతని సరుకులు చేరుతాయి అండ్ అతన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి కుదరదు. అండ్ తనని కాంటాక్ట్ అవ్వడానికి కేవలం ఒకటే మార్గం ఉంది. అది సీక్రెట్ కోడ్ మెసేజెస్ ద్వారా మాత్రమే అతనికి సమాచారం చేరుతుంది అని చెప్పి దానికి సంబంధించిన కోడ్లు, నెంబర్లు, పేర్లు తన ఫోన్లో ఉన్నాయని చెప్తూ లారెన్స్ ఫోన్ ని నేలపైకి విసిరేస్తాడు. చార్లీ ఫోన్ ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. కాసేపటికి లోపలి గది నుంచి భారీ శబ్దం వినిపిస్తుంది. బాంబులు పేలిపోయి లారెన్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. నెక్స్ట్ మినిట్ రొమానియాలో లారెన్స్ చనిపోయాడన్న వార్త సిఐఏకి చేరుతుంది. అప్పుడే సిఐఏ వాళ్ళ మైండ్ పోయే విషయం ఒకటి తెలిసింది. నిజానికి బెర్లిన్లో ఉన్న ఫుటేజ్ ఫేక్ ది అని. ఇదిలా ఉండగా మరోపక్క చార్లీ ఒక రష్యన్ హోటల్లోకి చేరి సారాను తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ను ఓపెన్ చేస్తాడు. అది చిన్న పజల్. చార్లీ దాన్ని వెంటనే సాల్వ్ చేస్తాడు. లోపల సారా రాసిన డీప్ మెసేజ్ కి చార్లీ ఫుల్ గా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత రోజు ఉదయం చార్లీ పోర్ట్ కి వెళ్లి ఒక అనుమానాస్పద వాహనాన్ని గమనిస్తాడు. తర్వాత హోస్ట్ మనుషులకి ఒక సీక్రెట్ కోడ్ పంపితే కారు వద్ద ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ చెక్ చేస్తాడు. చార్లీ అతన్ని ఫాలో అవుతూ వెళ్లి అతని బోట్ ని ఫోటోలు తీస్తాడు. దాని తర్వాత హోటల్ కు వచ్చి బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో యాచ్ ను ట్రాక్ చేస్తాడు. అంతేకాకుండా హోస్ట్ ఉపయోగించే సముద్ర మార్గాలను కూడా అధ్యయనం చేస్తాడు. మరుసటి రోజు ఉదయం చార్లీ బోట్ దగ్గరికి చేరగానే ఎవరో వెనక నుంచి కొట్టి అతన్ని స్పృహ తప్పేలా చేస్తారు. ఇంకా అతని చేతిలో ఉన్న సారా పజిల్ నేలపై పడిపోతుంది. చార్లీ మెలకువ వచ్చేసరికి యాట్ లో ఉన్నాడు. ఎదురుగా హోస్ట్ నిల్చొని ఉన్నాడు. చార్లీ తనతో పాటుగా దాచిన బాంబును కనుగొన్నాడు. అప్పుడే చార్లీతో నువ్వు నేరుగా ఎవరిని చంపలేవు, అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నావు కదా అని అంటూ చార్లీకి గన్ ఇస్తాడు. ఇంకా చార్లీతో నీకు ఒక ఛాన్స్ ఇస్తా, నీకు దమ్ముంటే ఇక్కడికిక్కడే నన్ను కాల్ చేసేయి అని అంటాడు. కానీ చార్లీ చేతులు ఫుల్ గా వణికిపోతుంది. దీంతో అర్థమైపోతుంది వీడొక వేస్ట్ ఫెలో అని. ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్ గా యాట్ వేరే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటది. సిబ్బంది మొత్తం భయంతో ఉండగా చార్లీ చిన్నగా నవ్వుతూ ఈ యాట్ సిఐఏ అధీనంలో ఉంది, దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని నేనే రూపొందించాను, దాన్ని హ్యాక్ చేసి ఫిన్లాండ్ కి పంపాను అని చెప్తాడు. అలా చెప్పేలోపే యాట్ బార్డర్ క్రాస్ అవుతుంది. కొద్ది నిమిషాల్లోనే ఫిన్లాండ్ నేవీ అండ్ ఇంటర్పోల్ యాట్ ను చుట్టుముడతాయి. హాస్ట్ అండ్ అతని మనుషులను అక్కడికక్కడే అరెస్ట్ చేస్తారు. ఓబ్రియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సిఐఏ వనరులను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న మొత్తం అవినీతి ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటిస్తుంది. మరోపక్క హ్యాండర్సన్ చార్లీని మీట్ అవుతాడు. ఇంకా తనతో నువ్వు
చేసిన పని చాలా గొప్పది, మొత్తం దేశం గర్వపడేలా చేశావు అని అభినందిస్తాడు. చార్లీ చివరగా సారా సమాధి దగ్గరికి వెళ్లి ఆమెతో తన చివరి వేడుకలు తెలియజేస్తాడు. అయితే ఇక్కడ ఆ 3 మెంబర్స్ ని చంపి లాస్ట్ హోస్ట్ ని మాత్రం ఎందుకు పోలీస్ కి పట్టించాడు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. నిజానికి తను ఎవరిని కూడా తన చేతులతో చంపలేదు, అతను సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాడు. అవుట్కమ్ వాళ్ళ చర్యల వల్ల జరిగింది. అందుకే హోస్ట్ యు కిల్ పీపుల్ ఇండైరెక్ట్లీ అని అంటాడు. తర్వాత హోస్ట్ ని పోలీసులకి పట్టించడం అంటే మొత్తం కరప్షన్ ని పట్టించడం. ఎందుకంటే హోస్టే నిజానికి కాలేబ్ అండ్ మూర్స్ కి మెయిన్ లీడర్. సో తనని పట్టించిన వెంటనే మొత్తం అందరూ పట్టుబడ్డారు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది మావా. నెక్స్ట్ రాబోయే మూవీ మిమ్మల్ని పక్కా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతుంది. వింటున్నంతసేపు వేరే ప్రపంచంలోకి దూసుకెళ్లిపోతారు. సో ఈ లోపు స్క్రీన్ మీద కనిపిస్తున్న మూవీని చూసి ఎంజాయ్ చేసేసేయండి మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అలానే వెళ్లే ముందు ఆ లైక్ బటన్ ని గట్టిగా గుద్దిపారు.